విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 14వ భాగం. రచన త్రిగుళ్ల లక్ష్మీ శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక. మధు ప్రియాంకల మీద నిఘా పెడతాడు ప్రియాంక తండ్రి దామోదరం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్లో చేరి మధుని మరిచిపోమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేకపోతుంది. గుడి దగ్గర మధు ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ. తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక. మధు అనారోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటని భర్తను అడుగుతుంది ప్రియాంక. ఇక విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 14వ భాగం వినండి. ప్రియాంక, నువ్వు అతను వచ్చాడని చెప్పాక నేను చాలాసార్లు అనుకున్నాను అతన్ని కలవాలని. అసలు అతను నిన్నెందుకు మోసం చేశాడో, అందువల్ల అతనికి వచ్చిన లాభమేంటి? ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంత ఆస్తికి వారసుడయ్యేవాడు కదా. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని అతని కోసం వెతికాను. అతను నన్ను చూసి కూడా తప్పించుకొని చాటుమాటుగా నీ దగ్గరకు వస్తూ పోతున్నాడని తెలుసుకున్నాను. అతను వచ్చి నిన్ను నాకు దూరం చేశాడన్న కోపం ఒకవైపు, అతన్ని నిన్ను విడదీసి మీ ప్రేమతో ఆడుకున్నారు అన్న జాలి ఒకవైపు. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలన్న పట్టుదల ఎక్కువైంది నాలో. 4 రోజుల క్రితం నేను వెళ్ళిపోయాననుకుని నీ దగ్గరకు వస్తున్నాడు. ఎలాగైనా ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని నేను ఆఫీస్కు వెళ్ళినట్లే వెళ్ళి అవతలి కూడలిలో కారులో కూర్చొని ఉన్నాను. అప్పుడు చూశాను అతన్ని. ఎన్నో రోజులుగా అస్వస్థతగా ఉన్నట్లు అనిపించింది. ఒంట్లో ఓపిక లేకున్నా, నడవడానికి నీరసం అనిపిస్తున్నా బలవంతంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు. నేను చకచక వెనక్గా వెళ్ళి పట్టుకున్నాను. తూలి కింద పడిపోయాడు. ఏయ్, నీకేం కావాలి? ఎందుకు మా ఇంటికి వస్తున్నావు? అతనెవరో తెలియనట్లే అడిగాను. పేలవంగా నవ్వుతూ నా వైపు చూస్తూ, నాకు కావలసింది, ముఖ్యమైంది పోయింది, ఇక్కడ దొరుకుతుందేమోనని వస్తున్నాను అన్నాడతను. అంటే నువ్వు పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి కానీ ఇక్కడ వెతకమేంటి? నీకేమైనా పిచ్చా అన్నాను నేను. అవును, పిచ్చి. ప్రేమ పిచ్చి. మామూలుగా కాదు, పీకల దాకా మునిగిపోయిన పిచ్చి. నువ్వు అన్నావు కదా పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలని. నా ప్రేమ ఇక్కడ దాగిపోయింది. ఇప్పుడు వేరొకరి సొత్తు అయింది. అయినా తనను చూస్తూ నా ప్రాణం ఇలాగే పోవాలని వస్తున్నాను అన్నాడు పకపకా నవ్వుతూ. చూడు, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు వెతుకుతున్నది ఎవరికోసమో కూడా తెలుసు. కానీ పెళ్లి చేసుకుని పరాయి మనిషికి భార్య అని తెలుసు కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాగుంది చెప్పు? ఆమె నిన్ను మర్చిపోయి హాయిగా నాతో కాపురం చేస్తోంది. అనవసరంగా నువ్వు మా మధ్యలో దూరి కలతలు రేపకు. అసలే వాళ్ళ నాన్న డబ్బు మనిషి. నువ్వు వచ్చావని తెలిస్తే అంటూ ఉండగానే చివ్వున తలెత్తి చూశాడు. కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్లు ఉన్నాయి. కోపంతో ముక్కుపుటాలు అదురుతూ ఉండగా, రమ్మను వాణ్ణి. ఇప్పుడే వాడి గొంతు పిసికి చంపి కాకులకు గద్దలకు పారేస్తాను. నాకు వాడు చేసిన అన్యాయం వాడి నోటితోనే చెప్పిస్తా. దమ్ముంటే పిలుచుకురా, ఆవేశంతో రుప్పుతూ అంటూనే కింద పడిపోయాడు. నేను వెంటనే అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. అతని బాధ నాకు అర్థమవుతోంది. ఇదంతా కావాలని చేశారనేది మాత్రం నిజమనుకున్నాను. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి అతనికి 2 కిడ్నీలు పాడైపోయాయని, అదొక్కటే కాదు ఇంకా అతని శరీరంలో ఎముకలు తినే వ్యాధితో బాధపడుతున్నాడని, ఇంకా ఇతను ఎక్కువ కాలం బతకలేడని చెప్పారు డాక్టర్లు. ఇతను మానసికంగా కూడా దేనికోసమో ఆలోచిస్తున్నాడు. సాధ్యమైనంత వరకు అదేంటో తెలుసుకొని ఇతని ప్రాణం పోయే వరకైనా సంతోషంగా ఉండేలా చూడండి అని చెప్పాడు. ఆ సమయంలో నేను పడిన బాధ ఎవరికీ తెలీదు. నీకు ఇతని విషయం చెబితే ఎలా తట్టుకుంటావో తెలీదు. సరే, ఏదైతే అదవుతుంది. ముందు అతన్ని మన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కానీ ఇంతలోనే నువ్వు గుడికి వెళ్దామన్నావు. మన శ్రీహరిని పంపి మధును గుడికి తీసుకురమ్మన్నాను. తర్వాత జరిగింది నీకు తెలుసు.
చెప్పడం ఆపి భార్య వైపు చూశాడు. తను ఏమన్నా హడావిడి చేస్తుందేమోనని. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు. మనం మధుని మంచి హాస్పిటల్కు తీసుకువెళ్దాం. తనకేం కాకూడదు. నా వల్ల అతని 100 ఏళ్ల జీవితం పాడైపోయింది. కనీసం అతను ప్రాణాలతోటి ఉన్నా చాలు. మీరు నాకు ఇదొక సహాయం చేయండి. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రాధేయపడుతూ చేతులు జోడించి అడిగింది భర్తను. అయ్యో ప్రియా, నువ్వు నాకు చెప్పాలా చెప్పు. సాటి మనిషి చేతగారి స్థితిలో ఉంటేనే ఆదుకునేవాణ్ణి. అలాంటిది నీకు ప్రాణసమానమైన మధువును చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? అతనికి పెద్ద హాస్పిటల్ డాక్టర్తోనే చికిత్స నడుస్తోంది. అందుకే కదా మన ఇంట్లో అట్టే పెట్టుకున్నది. వదిలేస్తే గాలికి ఎక్కడో తిరుగుతాడని, ఎవరు దిక్కులేనట్లుగా ఎందుకని చెప్పి నీకోసం మన ఇంటికి తీసుకువచ్చాను. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. క్రమం తప్పకుండా మందులు పండరసాలు ఇస్తూ ఉండు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆపై భగవంతుడి దయ. ప్రియాంకను ఊరడిస్తూ ఆప్యాయత నిండిన మనసుతో చెప్పాడు. చాలా సంతోషం. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయినా నన్ను మీరు మంచి మనసుతో అర్థం చేసుకున్నారు. మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియడం లేదు. తనను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంది. ఏమిటి మీరేదో మాట్లాడుతున్నారు? నా గురించేనా? డాక్టర్ ఏమన్నాడు? ఎందుకు మీరు నా గురించి అనవసరమైన ప్రయాస పడుతున్నారు? నేను ఎప్పుడూ ఏకాకినే, ఒంటరిగా పోవలసిన వాడినే. నన్ను వెళ్ళనీయండి. ఎప్పుడు లేచి వచ్చాడో వీళ్ళు మాట్లాడుకున్నది విని అన్నాడు మధు. ఆశ్చర్యంతో ఒకసారిగా మధు వైపు తిరిగారు ఇద్దరు. మధు, అప్పుడే లేచావా? మేం మాట్లాడుకున్నది అంతా విన్నావా? సరే, మరింకేం? బయటకు వెళ్ళిపోతానంటున్నావు. నీకు మంచి హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నాం. నీకు తొందరలోనే నయమవుతుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అవుతావు. నీకు నయమయ్యే వరకు నిన్నెక్కడికి పంపించేది లేదు. అంతే కదూ ప్రియా? అడిగాడు. అవును మధు, ఇన్నాళ్ళు నువ్వు నీ ఆరోగ్యం గురించి పట్టించుకోక ఇంత దూరం తెచ్చుకున్నావు. మా దగ్గరకు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఏమయ్యేది? నిన్ను నేను కాపాడుకుంటాను. నీకోసం కాకపోయినా నా కోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంది ఆవేదనగా. ఆహా, ఎంత బాగా చెప్పావు ప్రియాంక. నేను నీకోసం బాగుండాలి. ఎందుకు? నువ్వు నీ ప్రేమను మర్చిపోయి సుఖ సంతోషాలతో ఉంటే నిన్ను చూస్తూ బాధపడుతూ ఉండడానికా? లేకపోతే ఒక అనామకుడికి ప్రేమించే అర్హత లేదని, చావు కూడా నువ్వు చెప్పినట్లే చావాలనుకున్నావా? కోపంగా చూస్తూ ప్రియాంక వైపు చూస్తూ అడిగాడు. మధు, నువ్వు అలా అంటూ ఉంటే నా హృదయం రంపపు కోతకు గురవుతోంది. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. మా నాన్న మన ప్రేమను ఓడించాలనుకున్నాడు. మన ప్రేమ గట్టిది కనుక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు నా దగ్గరనే ఉన్నావు. ఇక మనల్ని ఎవరూ వేరు చేయలేరు. ఆ విధి కూడా మన దగ్గరకు రావడానికి భయపడుతుంది. ముందు నీ ఆరోగ్యం కుదుటపడిని, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ మధును కుర్చీలో కూర్చోబెడుతూ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తల నిమురుతూ ఓదార్పు మాటలు చెప్పింది ప్రియాంక. ఇదిగో మధు, నేను చెబుతున్నాను. జరిగిందేదో మంచికో చెడుకో జరిగిపోయింది. ముందు నీ ఆరోగ్యం కుదుటపడిని. నువ్వు కోరుకున్న నీ ప్రేయసి నీకు దక్కుతుంది. నువ్వేమీ ఆలోచించకు, నా మాట నమ్ము అంటూ చేతిలో చేయి వేశాడు. ఆశ్చర్యంగా రామకృష్ణ వైపు చూస్తూ, ఏంటి నువ్వు చెప్పేది? ప్రియాంకను నువ్వు నాకు అప్పగిస్తావా? అంటే నీ ఉద్దేశంలో నేను పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేస్తూ ఈ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? ఇదిగో, నేను ఎలాగో నా ప్రేమలో ఓడిపోయాను. కనీసం తనైనా సుఖపడాలని కోరుకున్నవాణ్ణి. తనను బాధ పెట్టాలని చూశావో నీ అంతు తేలుస్తాను. ఏమనుకుంటున్నావో? ఆవేశం పొంగుకొచ్చి గట్టిగా అరవడంతో ఆయాసంతో దగ్గుతెర అడ్డుపడి మంచం మీద కూలబడిపోయాడు. మధు ఇలా చూడు అంటూ అతని ఛాతీ మీద చేత్తో రాస్తూ, ఏమండి, మధును హాస్పిటల్కు తీసుకువెళ్దాం. ఇలా మాటికి ఆయాసం దగ్గు వచ్చి వెలవెలాడుతున్నాడు. హాస్పిటల్లో అయితే డాక్టర్లు ఉంటారు. వెంటనే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే క్షణానికి భయపడాలి. పదండి వెళ్దాం అంది. సరే పద వెళ్దాం. నర్సింగ్, ఇలా రా ఓసారి వాచ్మెన్ని పిలిచాడు. రామకృష్ణ నర్సింగ్ కలిసి మధు భుజాల కింద చేతులు వేసి నడిపించుకుంటూ కారులో వెనక సీట్లో ఎక్కించారు. ఆపాటికే ప్రియాంక వెనక సీట్లో కూర్చొని మధు తలను తన తొడ మీద పడుకోబెట్టుకుంది. చంటి పాపాయిలా కళ్ళు మూసుకొని పడుకున్న మధును చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోంది ప్రియాంకకు. హలో రామకృష్ణ, ఏంటి ఇలా వచ్చారు? ఎవరన్నా తెలిసిన వాళ్ళున్నారా ఇక్కడ? రామకృష్ణను చూసి నవ్వుకుంటూ దగ్గరకు వస్తూ అడిగాడు డాక్టర్ ప్రభాకర్. హలో ప్రభాకర్, అదే ఆ రోజు తీసుకువచ్చాను కదా మధు అని ఒక పేషెంట్ని. అతనికి బాగాలేదు. ఇంట్లో ఉంటే ఆయాసం దగ్గుతో విలవిల్లాడిపోతున్నాడు. అందుకని ఇక్కడే హాస్పిటల్లో ఉంచి చికిత్స చేస్తే మంచిదని తీసుకువచ్చాను చెప్పాడు. అదేంటి,
అతనెవరో తెలిసినవాడు అన్నావు, ఇప్పుడేమో నీకు బాగా కావలసినవాడు అన్న బాధ్యతతో చెబుతున్నావు. ఇంతకు ఎవరతను? మధును పరీక్ష చేస్తూ అడిగాడు. అవును, అతను నా భార్యకు చాలా దగ్గరవాడు. అతనికేమన్నా అయితే తను తట్టుకోలేదు. తన బలవంతం మీదనే ఇక్కడికి తీసుకొచ్చాను. డబ్బు కోసం ఆలోచించకు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అతను ఇక్కడే ఉండని చెప్పాడు రామకృష్ణ. ఓహో, అలాగా. ఆమెకేంట్రా, డబ్బులో పిట్టి డబ్బులో పెరిగింది, కోట్ల ఆస్తికి వారసురాలు. డబ్బు గురించి ఆలోచిస్తారా వాళ్ళు? సరే, నువ్వు అన్నట్లుగా అతన్ని ఇక్కడే ఉండనివ్వు. రోజులు కావచ్చు, నేను చూసుకుంటాను. కాకపోతే నువ్వు మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉండు అన్నాడు డాక్టర్ ప్రభాకర్. మొత్తం నా మీదనే పడేయకు అన్న ధోరణిలో. థ్యాంక్స్ ప్రభాకర్, నాకు వీలు దొరికినప్పుడల్లా రోజు వచ్చి చూసిపోతాను అన్నాడు. ఏమన్నాడు? డాక్టర్ అడ్మిట్ చేసుకున్నారా? ఎలా ఉంది మధుకు? రామకృష్ణ బయటకు రాగానే ఆతృతగా అడిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు, గ్లూకోజ్ పెట్టారు, స్పెషల్ వార్డులో ఉంచి చికిత్స చేస్తాను, తను చూసుకుంటాను అని చెప్పాడు. మనం మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్దాం, తనకు బాగయ్యాక ఇంటికి తీసుకువెళ్దాం. ప్రియాంక వైపు చూస్తూ నిజం చెప్పలేక అటువైపు తిరిగి చెప్పాడు. లేదండి, నేను ఇక్కడే ఉండి మధును చూసుకుంటాను. తను ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు పట్టించుకుంటారో లేదో నేను దగ్గరుండి చూసుకుంటాను. వారం రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. మీరు వెళ్ళండి ఇంటికి. మా నాన్న అడిగితే ఏమీ చెప్పకండి అంది. అదేంటి ప్రియా, నువ్వు ఉండడమేంటి? ఎవరైనా చూస్తే బాగోదు. ఆయనెవరు, నీకేమవుతారు, నువ్వెందుకుంటున్నావని అందరికీ అనుమానం వస్తుంది. ముఖ్యంగా నా స్నేహితుడు ఆ ప్రభాకరానికే వస్తుంది. డబ్బులు పెట్టి ఒక నర్సును మాట్లాడమని చెబుతాను. అయినా నేను ప్రభాకరానికి చెప్పాను, వాడు బాగా చూసుకుంటాడు. పద, మనం వెళ్దాం అన్నాడు. చూడండి, ఎవరికోసమో నేను భయపడవలసిన అవసరం లేదు. అతని ఊపిరి ఆగిపోయే వరకు చూసుకునే బాధ్యత నాది. ఒంటరి వాడినన్న ఆలోచన అతనికి రానివ్వను. నా వల్ల అన్నీ కోల్పోయిన మధుకు కనీసం జీవిత చరమాంకంలోనైనా నన్ను తోడుగా ఉండనివ్వండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా మనసుకు ఈ తృప్తినన్నా మిగిలించండి ప్రాధేయపడుతూ అడిగింది. ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు రామకృష్ణ. మధును వదిలిపెట్టి ప్రియాంక రాదని అర్థమైంది. తను ఇక్కడ హాస్పిటల్లో ఉంటే మధును చూస్తూ తట్టుకోగలదా? ఏం చెప్పినా తను వినదు. పోనీ ఆ నర్సును ఇంటికే పిలిపించుకుంటే సరిపోయేదేమో. అది కాదు ప్రియా, కష్టమంటే ఏంటో తెలియని నువ్వు ఇలా ఒంటరిగా హాస్పిటల్లో ఉండడమంటే కొంచెం కష్టమేమో. పోనీ ఒక పని చేద్దామా? మధుకు మన ఇంటి వద్దనే చికిత్స చేయిద్దాం. ఒక నర్సును మన ఇంట్లోనే పెట్టి చూసుకునేట్లు చేద్దాం. ఏమంటావు? ఒప్పుకుంటుందన్న నమ్మకంతో అడిగాడు. వద్దు, ఇక్కడైతేనే అన్ని వస్తువులు సరిగ్గా ఉంటాయి. చూడండి, మీకు తెలుసు మధు పరిస్థితి ఏంటో. అతను ఎంతో కాలం బతకడని మీరే చెప్పారు. ఉన్న 4 రోజులన్నా నన్ను తనతో ఉండనియండి. తప్పో ఒప్పో మీతో నా పెళ్లి జరిగిపోయింది. మధును ప్రేమించిన నేను చాలా రోజులుగా బాధపడుతూనే ఉన్నాను. తనను మర్చిపోలేక, మీకు దగ్గరవలేక ఇన్నాళ్ళు నాలో నేను చాలా కుమిలిపోయాను. పవిత్రమైన తాళి అగ్నిసాక్షిగా నా మెడలో కట్టారు. దానికి నేను కట్టుబడి ఉండవలసిన బాధ్యత నాది. నా మనసును మీ వైపు మరల్చడానికి చాలా కష్టపడ్డాను. చివరకు మీ భార్యగా నన్ను నేను మీకు సమర్పించుకునే సమయానికి మధు వచ్చాడు. నేను మొదట్లో తనను దూరంగానే పెట్టాను. నన్ను కలవడానికి రాకూడదని నిక్కచ్చిగా చెప్పాను. మీరే తనను కలిసి నా మనసులో అతనికి చోటుందని తీసుకువచ్చారు. అతని ఆరోగ్యం గురించి చెప్పారు. ఎలాగూ అన్నింటినీ కోల్పోయిన మనిషికి కనీసం ప్రియురాలిగానైనా సేవ చేసుకునే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్నాను. తను కూడా చివరి క్షణంలో తృప్తిగా వెళ్ళిపోని నా కోరిక మన్నిస్తారు కదూ? కళ్ళ నిండా కన్నీళ్లు జలజల రాలుతూ ఉండగా అడిగింది. ప్రియా, నీకు ఎలా ఇష్టమైతే అలానే చెయ్యి. నిన్ను నేను తప్పుపట్టడం లేదు. నువ్వెక్కడ హైరాణ పడతావేమోనని నాకు నా భయం, అంతే. నువ్వు పవిత్రమైన మనసుతో సేవ చేస్తానంటే అందుకు నేను కూడా సిద్ధం. నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను. నిన్ను చూసుకోవడం నా బాధ్యత అన్నాడు. కానీ మీరెక్కడుంటే మన బిజినెస్ వ్యవహారాలు ఎవరు చూస్తారు? ఒకవేళ నాన్నకు ఈ విషయం తెలిస్తే చనిపోయాడనుకున్న మధును నిజంగానే చంపేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. నా కోసం మీరు, మధు కోసం నేను, అందరం కష్టపడుతున్నాం. నా మాట వినండి, మీరు వెళ్ళిపోండి అంది. పోనీ ఒక పని చేద్దాం, నేను మధుకు తోడుగా ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదంటే ఉదయమంతా నువ్వు ఉండి చూసుకో. రాత్రంతా నేనుంటాను, సరేనా అడిగాడు. చూడండి, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మధు కోసం నన్ను తన చివరి శ్వాస వరకు తనతో ఉండనియండి. ఇక మీరేమీ చెప్పకండి. నేనేంటో నాకు తెలుసు అంది. సరే, మరి నేను వెళ్తాను. నీకు ఎప్పుడు ఏ విషయంలో అవసరం వచ్చినా ఫోన్ చేయడం మర్చిపోవద్దు అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఇంకా ఉంది. విధియాడిన
వింత నాటకం ధారావాహిక 15వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.